దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 282. మహర్షి బెనర్జీల మధ్య అనుబంధానికి పునాది ఎలా ఏర్పడింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్. వారే బెనర్జీ గారని మహర్షికి అర్థమై చేతిలో ఉన్న బట్టలు పక్కకు పెట్టి వారిని చూస్తూ లేచి నిలబడి, నమస్కారం బెనర్జీ గారు అంటూ రెండు చేతులు జోడిస్తాడు. బెనర్జీ కొడుకుని ఎత్తుకుని దగ్గరికొచ్చి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతాడు. బెనర్జీ దగ్గర వెంకట్ ఉండేసరికి, మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి బెనర్జీ గారు అని అంటాడు. మహర్షి మాటలకు బెనర్జీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగాని తులసి అక్కడికి వస్తుంది. బెనర్జీ కొడుకుని దింపి, అమ్మ వచ్చింది కదా, అమ్మ దగ్గరికి వెళ్ళు నానా, వీడిని లోపలికి తీసుకువెళ్ళు తులసి అంటాడు బెనర్జీ గారు. నీకు భోజనం తినిపిస్తాను పదా వెంకట్ అంటూ తులసి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. మరి కాసేపటికి వాళ్ళ ఇంటి ఆవరణలోని పెరట్లో బెనర్జీ మహర్షి ఎదురెదురుగా ఉంటారు. ఇప్పుడు చెప్పు బాబూ, నువ్వెవరో నేనింతవరకు చూడలేదు. ఎవరు నువ్వు అని అంటాడు బెనర్జీ గారు. అప్పటికి బెనర్జీ గారి మనస్తత్వం పూర్తిగా మహర్షికి తెలియదు కాబట్టి కొంచెం కంగారు పడుతూనే, నేను జీవన గారి కొడుకునండి అని చెప్తాడు. అది విని బెనర్జీ గారు ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. జీవన పేరు వినగానే చిరునవ్వుతో ఉండే తన రూపం బెనర్జీ కళ్ళలో మెదులుతుంది. ఆ షాకులోని మహర్షి దగ్గరికి వచ్చి, జీవన అంటే అంటూ తడబడుతుంటాడు. మా అమ్మది మీది ఒకే ఊరు అని మా అమ్మగారు నాకు చెప్పి ఇక్కడికి పంపించారు అని అంటాడు మహర్షి. ఆ మాటతో బెనర్జీ గారి కళ్ళల్లో కంటతడి చెరుతూ మహర్షి రెండు భుజాల మీద చేతులు వేసి పట్టుకొని, నువ్వు నువ్వు జీవన కొడుకువా? అసలు జీవన ఎక్కడుంది అని అడుగుతాడు తనను చూడాలని అభిలాషతో. అలా అడగగానే మహర్షి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, మా అమ్మ చనిపోయింది అని అంటాడు జీరబోయిన కంఠంతో. చనిపోయింది అనగాని బెనర్జీ గారు విస్మయం చెందుతూ, ఏంటి, జీవన చనిపోయిందా? నువ్వు చెప్తున్నది నిజమేనా అని అడుగుతాడు. నిజమేనండి, మా అమ్మ చనిపోయింది అని కన్నీళ్లతో చెప్తాడు. అది వినగాని బెనర్జీ హృదయం భారమై కన్నీటి పొరలతో చూస్తుంటాడు. మా అమ్మ చనిపోయే ముందు నన్ను మీ దగ్గరికి వెళ్ళి కలవమన్నది, అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు మహర్షి. అవునా? అసలు జీవన ఇన్ని రోజులు ఎక్కడ ఉంది? నువ్వు జీవన కొడుకువి అంటే జీవన ఎవరిని పెళ్లి చేసుకుంది? నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు. తండ్రి ఎవరు అనగానే మహర్షి కళ్ళలో కసి కనిపిస్తూ, మీ స్నేహితుడు రాజశేఖర్ అని సూటిగా చెప్తాడు. అది విని భూమి బద్దలవుతున్నట్టుగా షాక్ అవుతాడు బెనర్జీ గారు. మీరు వింటున్నది నిజమే. మా అమ్మకి మీ రాజశేఖర్కి పుట్టిన కొడుకుని నేను అని దృఢంగా చెప్తాడు. అది విని బెనర్జీ కొన్ని క్షణాలు మౌనం అయిపోయి, స్నేహితుడి కొడుకు అనగానే మహర్షిని ఎమోషనల్గా చూస్తూ ఇంకాస్త దగ్గరికొచ్చి మహర్షిని పట్టి పట్టు చూస్తూ, నువ్వు నా స్నేహితుడి కొడుకువా? నా స్నేహితుడికి జీవనకి పుట్టిన అబ్బాయివా? అసలు ఇన్ని రోజులు జీవన ఎక్కడుంది? ఇప్పుడు జీవన చనిపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అని జీరబోయిన కంఠంతో అడుగుతాడు. తల్లి గురించి ఉన్న విషయాలు చెప్పాలి అన్నట్టుగా మహర్షి కష్టంగా మాట్లాడుతూ, మా అమ్మ దుబాయ్‌లో డేవిడ్ ఆధ్వర్యంలో ఎన్నాళ్ళు ప్రాస్టిట్యూట్‌గా బతికింది అని అంటాడు. అది విన్న బెనర్జీ గారికి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. షాకింగ్‌లా చూస్తుంటాడు. మా అమ్మ చనిపోయే ముందు తనసలు ఆ జీవితంలోకి ఎందుకు వెళ్ళిందో, తన జీవితంలో ఏం జరిగిందో అన్ని విషయాలు నాతో పంచుకుంది. పంచుకోవటమే కాదు, ఆ విషయాలన్నీ మీకు చెప్పమని నన్ను మీ దగ్గరికి పంపించింది అని అంటాడు.
ఏంటి ఆ విషయాలు అని బెనర్జీ గారు అడగగానే మహర్షి అన్ని విషయాలను పూసగుచ్చినట్టుగా చెప్తుంటాడు. అది వింటూ వెళ్తున్న బెనర్జీ గారికి క్షణం క్షణం స్నేహితుడితో సహా జీవితం నాశనం కావటానికి కారుకులైన దామోదర్ డేవిడ్ మీద కూడా కళ్ళల్లో నిప్పులు కురుస్తుంటాయి. మరోపక్క ఆ నిప్పులతో పాటు జీవన పడ్డ కష్టాలకి ఆయన కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతుంటాయి. మహర్షి కన్నీళ్లు పెట్టుకుంటూ అంతా చెప్పి, ఇది అండి విషయం అని అంటాడు. అది విన్న బెనర్జీ గారికి మనసు కుచించుకుపోయి గట్టిగా మహర్షిని హక్ చేసుకుని కన్నీళ్లు పెడుతుంటాడు. అప్పటికి బెనర్జీ గారు నమ్మారో లేదో మహర్షికి క్లారిటీగా లేక, ఆ రాజశేఖర్ మా అమ్మ గురించి నమ్మలేదు. కనీసం మీరైనా నమ్ముతారా లేదా అనే అనుమానంతోనే వచ్చాను బెనర్జీ గారు. ఇక మీరు నమ్ముతారో లేదో మీ ఇష్టం అని అంటాడు కన్నీళ్లు పెడుతూ. ఆ మాటలకు బెనర్జీ కూడా కన్నీళ్లు తుడుచుకొని మహర్షిని ఎదురుగా నిలబెట్టుకొని, జీవనాన్ని నేను నా చిన్నతనం నుండి చూస్తూనే వచ్చాను మహర్షి. జీవన గురించి నేను నమ్మకపోతే అసలు నేను మనిషిగా పుట్టి కూడా ఉపయోగం లేదు. అసలు జీవన రాజశేఖర్ విడిపోయాక జీవన గురించి ఎక్కడ వెతికినా జాడ దొరకలేదు. మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదని రాజశేఖర్ నాతో అంటున్న ప్రతిసారి కూడా జీవన అలాంటిది కాదు అని నమ్మకంతోనే ఉన్నాను. నా నమ్మకం నిజమైందని నువ్వొచ్చి నిరూపించావు. పాపం అన్నయ్య అన్నయ్య అంటూ నోరారా పిలిచిన నా చెల్లెలు ఇప్పుడు లేదంటే తట్టుకోలేకపోతున్నాను. జీవన ఇన్ని కష్టాలు పడిందన్నమాట అంటూ బెనర్జీ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటాడు. మా అమ్మ కష్టాలు పడింది. కానీ మీ స్నేహితుడు మాత్రం ఆ దామోదర్ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలకు తండ్రి అయ్యాడని కూడా మా అమ్మ నాకు చెప్పింది. డేవిడ్ ద్వారా ఇక్కడ విషయాలు మా అమ్మకు తెలుస్తూనే వచ్చాయి. నేనిప్పుడు ఆ రాజశేఖర్‌ని కలవాలి. నన్ను అతని దగ్గరకు తీసుకువెళ్తారా? అని అడుగుతాడు రాజశేఖర్ మీద కోపంతో. మహర్షి ఆవేశంలో ఉన్నాడని బెనర్జీకి అర్థమై, ఇప్పుడు కాదు మహర్షి, రేపు తీసుకువెళ్తాను అని అంటాడు. లేదండి, నేనిప్పుడు ఆయన్ని చూడాలనుకుంటున్నాను అని కసిగా మాట్లాడతాడు. మహర్షి ఆవేశం చూసి బెనర్జీ కాస్త కంగారు పడుతూ మహర్షి భుజం మీద చేపెట్టి, పెద్దవాడిగా చెప్తున్నాను, కొంచెం నా మాట విను. రేపు ఉదయం నిన్ను ఖచ్చితంగా రాజశేఖర్ దగ్గరికి తీసుకువెళ్తాను అని రిక్వెస్ట్‌గా చెప్తాడు. బెనర్జీ గారి మాటని కాదనలేక, సరేనండి అని అంటాడు. ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందు లోపలికి పద అంటూ మహర్షిని దగ్గరికి తీసుకుని లోపలికి తీసుకుని వెళ్ళబోతుంటే, ఇంకొక విషయం బెనర్జీ గారు అంటాడు మహర్షి. ఏంటి మహర్షి అది అని అడుగుతాడు. నేను రాజశేఖర్ కొడుకుని అనే విషయం మీకు నాకు మధ్య ఎవరికీ తెలియకూడదు. చివరికి ఆ రాజశేఖర్ కూడా తెలియకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి అని అంటాడు. చెప్తే ఏమవుతుంది అని అడుగుతాడు బెనర్జీ గారు. మా అమ్మ జీవితం నాశనానికి కారకుడైన ఆ రాజశేఖర్ కొడుకుగా బతకడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. బెనర్జీ గారు కొన్ని క్షణాలు ఆలోచించి, సరే, ఎవరికీ చెప్పనులే అని మాట ఇచ్చి, ముందు లోపలికి పద అంటూ మహర్షిని లోపలికి తీసుకుని వెళ్తాడు. నైట్ 8 అవుతుండగా తులసి బెనర్జీ గారికి, మహర్షికి భోజనం వడ్డిస్తూ, నువ్వు జీవన కొడుకువు అని నాకు చెప్పి ఉంటే పోయేది కదా మహర్షి. నేనింకా ఎవరో అనుకున్నాను. మీ అమ్మ గురించి ఆయన అప్పుడప్పుడు నాకు చెప్తూనే ఉండేవారు. పాపం మీ అమ్మగారు చనిపోయారు విని నాకు కూడా బాధగా అనిపించింది. నీకు ఎవ్వరూ లేరు అనుకోకు. ఇది నీ సొంతిల్లు అనుకో అంటూ తులసి కూడా మహర్షిని అభిమానంగా చేరదీసింది. జీవన గురించి అలా మాట్లాడేసరికి తల్లి గురించి పూర్తి విషయాలు తులసికి చెప్పాడేమో అన్న కంగారుతో మహర్షి బెనర్జీ వైపు చూస్తాడు. మహర్షి చూపులు అర్థం చేసుకొని, అదేమీ లేదు అన్నట్టుగా బెనర్జీ కళ్ళతో చెప్తాడు. వారి అభిమానానికి మహర్షి కృతజ్ఞతగా చూస్తుంటాడు. ఆ నైటు ఒంటరిగా మహర్షి ఒక రూంలో మంచం మీద పడుకొని తల్లి జీవితం గురించి తలుచుకుంటూ
రాజశేఖర్ మీద కసి పెంచుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు అనుకున్నట్టుగానే బెనర్జీ, మహర్షి బైక్ మీద రాజశేఖర్ ఇంటి ముందు దిగుతాడు. మహర్షితో కలిసి లోపలికి వెళ్ళటానికి బెనర్జీ గారు సందేహిస్తూ, ఇంట్లో సుచరిత ఉంటుంది. తన ముందు మాట్లాడటం కరెక్ట్ కాదేమో అని అనుకొని రాజశేఖర్‌కి ఫోన్ చేస్తుంటాడు. 12 సంవత్సరాల గౌతమ్, 8 సంవత్సరాల మిథునతో గార్డెన్‌లో నవ్వుతూ ఆడుతున్న రాజశేఖర్ ఆ ఫోన్ కాల్ చూసి లిఫ్ట్ చేసి, చెప్పరా అని అంటాడు. నేను మీ ఇంటి బయట ఉన్నాను. కొంచెం నువ్వు బయటకొస్తావా? నీతో మాట్లాడాలి అంటాడు బెనర్జీ గారు. ఇంటి ముందు వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా నన్ను రమ్మంటావేంటి? నువ్వే లోపలికి రా అంటాడు రాజశేఖర్. అది కాదు రాజశేఖర్. ఒక్క ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వే బయటికి రా అని అంటాడు బెనర్జీ. నేను నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రాను. నువ్వే లోపలికి రా అని చెప్పి రాజశేఖర్ ఫోన్ పెట్టేసి ఇద్దరి పిల్లలతో నవ్వుతూ ఆడుతుంటాడు. చెప్తే వినిపించుకోడు. సుచరిత ముందు ఇదంతా ఎలా మాట్లాడాలి అని బెనర్జీ అనుకుంటూ లోపలికి వెళ్ళటానికి తటపటాయిస్తుంటాడు. ఏమైంది బెనర్జీ గారు అని అడుగుతాడు మహర్షి. రాజశేఖర్ భార్య ముందు ఎలా మాట్లాడాలని ఆలోచిస్తున్నాను అని అంటాడు. నిజమే, ఆవిడ ముందు వద్దు. ఆయన్ని ఏదో ఒక విధంగా బయటికి రమ్మని చెప్పండి అంటాడు మహర్షి. సుచరిత అప్పుడే గుడికి బయలుదేరుదామని పూజ బుట్ట పట్టుకొని పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్న రాజశేఖర్ దగ్గరికొచ్చి, నేను గుడికి వెళ్ళొస్తానండి అని అంటుంది. డ్రాప్ చేసి రానా అని అడుగుతా రాజశేఖర్. వద్దులేండి, పెద్ద దూరం ఏమీ లేదు కదా, నడిచి వెళ్తానులే. మీకు టైం దొరికేది తక్కువ. ఆ దొరికిన టైంలో పిల్లలతో స్పెండ్ చేయండి. పాపం వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని సుచరిత నవ్వుతూ చెప్పి వెళ్తుంటుంది. బాయమ్మా అంటూ గౌతమ్ మిథున బాయ్ చెప్తుంటే, బాయ్ నానా అని చెప్పి సుచరిత గేటు తీసుకుని బయటికొచ్చేసరికి బెనర్జీ గారు, మహర్షి కనిపిస్తుంటారు. ఈ ఇద్దరు కూడా తనని చూస్తారు. సుచరిత బెనర్జీతో ఉన్న మహర్షిని చూస్తూ దగ్గరికొచ్చి, ఎవరన్నయ్యా ఈ బాబు అని అడుగుతుంది. అది మహర్షి అని నాకు బాగా కావలసినవాడు అని బెనర్జీ తడబడుతూ చెప్తాడు. అవునా? మరి లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారేంటి అని అడుగుతుంది. నువ్వు గుడికి బయలుదేరావమ్మా అని అడుగుతాడు బెనర్జీ గారు. అవునన్నయ్య, ఇవాళ శుక్రవారం. ప్రతి శుక్రవారం మా ఆయన పేరు మీద అభిషేకాలు జరిపిస్తానని నీకు తెలుసు కదా అన్నయ్య. అందుకే గుడికి వెళ్తున్నాను. సరే, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి సుచరిత వెళ్ళిపోతుంది. మహర్షి వెళ్తున్న తన వైపు చూస్తుంటే, సుచరిత అంటే తనే మహర్షి అని అంటాడు. తన మాటలు బట్టి అర్థమైంది అంటాడు మహర్షి. ఇక తను బయటికి వెళ్ళింది కాబట్టి మనం లోపలికి వెళ్ళొచ్చులే, పద అని చెప్పి మహర్షిని తీసుకుని లోపలికి వెళ్ళేసరికి కాస్త దూరంలో అతనే తండ్రి అని తెలియకుండానే గార్డెన్లో పిల్లలతో ఆడుతూ నవ్వుతున్న రాజశేఖర్ని మహర్షి మొదటిసారి చూస్తాడు. అతని నీ తండ్రి అంటాడు బెనర్జీ. తండ్రి అని చెప్పగానే మహర్షి మొహం నవ్వుతున్న రాజశేఖర్ మీద ఇంకా కసిగా మారిపోతుంటుంది. ఇన్నాళ్ళు తల్లి కన్నీళ్లు మాత్రమే చూసిన మహర్షి ఇప్పుడు తండ్రి అలా నవ్వుతూ లైఫ్ని ఎంజాయ్ చేయటం చూస్తుంటే మహర్షి కోపం, పగ ఇంకా పెరిగిపోతుంటాయి. మహర్షి ఆ ఇద్దరి పిల్లల్ని చూస్తూనే వాళ్ళతో ఆడుతున్న తండ్రిని ప్రతీకారంతో చూస్తుంటాడు. నా బంగారు తల్లి అంటూ కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని గౌతమ్ని దగ్గరికి తీసుకుని, ఇక ఈ ఆట చాలు, వెళ్ళి కాసేపు సైకిల్ తొక్కుకోండి అని అంట రాజశేఖర్. ఆ పిల్లల మీద ప్రాణాలు పెంచుకున్న తండ్రిని మహర్షి ఒక రకంగా చూస్తుంటాడు. రాజశేఖర్ చెప్పగానే గౌతమ్ చెల్లెలు చేపట్టుకుని వెళ్తుంటే, చెల్లిని పడేయకుండా సైకిల్ తొక్కునానా అంటూ గౌతమ్కి అభిమానంగా చెప్తాడు రాజశేఖర్. అలాగే నానా అంటూ ఆ పిల్లలిద్దరూ అక్కడ ఉన్న సైకిల్ దగ్గరికి వెళ్తుంటారు. ఇక రాజశేఖర్ అక్కడి నుంచి రాబోయి కాస్త దూరంలో ఉన్న బెనర్జీని, మహర్షిని చూస్తాడు. మొదటిసారి రాజశేఖర్ మహర్షిని చూసి
ఏదో మనసుకు తెలియని ఫీలింగ్‌తో దగ్గరికొస్తుంటాడు. దగ్గరికొచ్చిన రాజశేఖర్‌కి మహర్షి మొహంలో కనిపిస్తున్న కోపాన్ని చూసి ఆ ఫీలింగ్ ఎగిరిపోతూ ఎవరితను అని అడుగుతాడు. బెనర్జీ తడబడుతూ చెప్పలేకపోతుంటే మహర్షి రాజశేఖర్‌ని సూటిగా చూస్తూ మీరు ప్రేమించిన జీవన గారి కొడుకుని అని అంటాడు. అది విని రాజశేఖర్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆయన కళ్ళు అగ్ని జ్వాలలా కనిపిస్తుంటాయి. అవును రాజశేఖర్, జీవన కొడుకు మహర్షి నీతో ఏదో మాట్లాడాలంటే మహర్షిని తీసుకొచ్చాను అని అంటాడు బెనర్జీ. ఛీ! అసలు నేను ఆ పేరు వినటానికి కూడా ఇష్టపడలేదు బెనర్జీ అంటూ కోపంగా అరుస్తాడు రాజశేఖర్. తల్లి మీద ద్వేషాన్ని పెంచుకున్న రాజశేఖర్‌ని చూస్తుంటే మహర్షికి ఆయన మీద ఇంకా విరక్తి కలుగుతుంటుంది. తండ్రి అలా అరవటం చూసి సైకిల్ దగ్గర ఉన్న గౌతమ్, మిథున అటువైపుగా చూస్తుంటారు. బెనర్జీ అది గమనించి, ముందు ఇంట్లోకి పద రాజశేఖర్. ఇక్కడ పిల్లలున్నారు. పిల్లల ముందు మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటాడు. అసలు దిక్కుమాలిన దాని కొడుకుని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు బెనర్జీ అంటూ రాజశేఖర్ సీరియస్ అవుతాడు. తల్లి గురించి అలా మాట్లాడేసరికి మహర్షి ఆవేశంతో పళ్ళు బిగిస్తూ పిడికిలి బిగిస్తుంటాడు. మాటలు మర్యాదగా రానివ్వు రాజశేఖర్. పిల్లలు ఇటే చూస్తున్నారు. ముందు నువ్వు లోపలికి పద అంటూ బెనర్జీ రాజశేఖర్ చేయి పట్టుకుని తీసుకువెళ్తూ నువ్వు కూడా రా మహర్షి అంటూ పిలుస్తాడు. మహర్షి ఆ కోపంలోనే సైకిల్ దగ్గర ఉన్న గౌతమ్ని, మిథునని చూస్తూ లోపలికి వెళ్తాడు. గౌతమ్, మిథున కూడా మహర్షిని చూస్తున్నారు కానీ చిన్న ప్రాయం కాబట్టి పెద్దగా పట్టించుకోవడం లేదు. లోపలికి వెళ్ళిన రాజశేఖర్‌కి ఆవేశం కట్టలు తెంచుకుంటూ అసలు నువ్వు వాడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావురా అంటూ బెనర్జీ మీద సీరియస్ అవుతాడు. నీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని మహర్షి చెప్పేది విను రాజశేఖర్ అంటూ బెనర్జీ స్నేహితుడి మీద కోప్పడతాడు. ఏం చెప్తాడతను అంటూ మహర్షి వైపు కోపంగా చూస్తాడు. మా అమ్మ జీవితం నాశనం కావటానికి మూల కారణం మీరే అని చెప్తాను అని మహర్షి కూడా ఆవేశపడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.